మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్ ఉండనుంది. టీమిండియాను అహ్మదాబాద్ గ్రౌండ్ కలవరపెడుతోంది. అహ్మదాబాద్ పిచ్పై టీమిండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నల్లమట్టి పిచ్పై భారత్కు తీవ్రమైనటువంటి కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అహ్మదాబాద్లో 2 మ్యాచ్ల్లో నల్లమట్టి పిచ్పై టీమిండియా ఓడిపోయినటువంటి రికార్డు ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్లో నల్లమట్టి పిచ్పై ఓటమి పాలైంది. అలాగే తాజా వరల్డ్ కప్లోనూ సౌత్ ఆఫ్రికాతోనూ సేమ్ పిచ్పై ఓటమి పాలైంది. ఫైనల్ మ్యాచ్ కోసం నల్ల ఎర్రమట్టితో పిచ్ తయారు చేశారు క్యూరేటర్. న్యూజిలాండ్ ఫోబియా కూడా టీమిండియాను వెంటాడుతోంది. ఐసీసీ మెగా ఈవెంట్లలో టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారింది న్యూజిలాండ్ టీం. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్లో స్ట్రాంగ్గా న్యూజిలాండ్ కనిపిస్తోంది. వరుస విజయాలతో ఫైనల్కు చేరింది కివీస్. ఇటు హిట్టింగ్నే టీమిండియా నమ్ముకుంది. జట్టును అభిషేక్ శర్మ పేలవమైనటువంటి ఫామ్ కలవరపెడుతోంది. ఇక బౌలింగ్లో బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు తేలిపోయినటువంటి పరిస్థితి. ఇక ఆటలో టాస్ కీలకంగా మారనున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? గుజరాత్ అంటే అహ్మదాబాద్ పిచ్ మీద వరల్డ్ కప్ ఫైనల్ 2023 ఓడిపోయినటువంటి పరిస్థితి. మొన్న సౌత్ ఆఫ్రికాతో కూడా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రౌండ్ వచ్చి రాలేదా, లేకపోతే ఆ సమయంలో ఆ పిచ్లో ఆడినటువంటి ఆటగాళ్ళు పర్ఫామ్ చేయలేదా? ఆపోజిట్లో ఉన్నటువంటి టీం కొంచెం గట్టి టఫ్ ఫైట్ ఇచ్చిందని అనుకోవచ్చు అంటారా? ఎలా చూడాలి? ఆ పిచ్ అనేటప్పటికీ కూడా ఒకంత సెంటిమెంట్గా మారినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, అంటే మనం టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి ఫైనల్ గురించి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. అట్లా క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ భారత్ కి నెగిటివ్ గా మారాయి. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్ ఫైనల్ కి వెళ్తే గెలుస్తుంది అనే దానికి కొంత గతంలో కూడా ఒక ఉదాహరణ ఉంది. అంటే మన దానికి సంబంధించి 2021 తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో మనకి న్యూజిలాండ్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ నాయకత్వంలో ఈ న్యూజిలాండ్ జట్టు విశ్వ విజేత టెస్ట్ ఛాంపియన్షిప్ లో నిలవడం జరిగింది. ఇక ఆ తర్వాత కొంచెం న్యూజిలాండ్ భారత్ లో చాలా మంచి క్రికెట్ ఆడినటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. ఇప్పుడు పిచ్ కండిషన్స్ లేదంటే బ్యాటింగ్ కండిషన్స్ ఇవన్నీ సంగతి పక్కన పెడితే వాళ్ళు మన భారత్ లో చాలా మంచి క్రికెట్ ఆడారు. కేన్ విలియమ్సన్, గతంలో కేన్ విలియమ్సన్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి టీం కానీ వీళ్ళందరూ కూడా సచిన్ రవీందర్ కు, అదే విధంగా మిక్ శాంట్నర్ కు, ఫిన్ అలెన్ కు, అదే విధంగా అటు గ్లెన్ ఫిలిప్స్, ఇలా చాలా మంది ఆటగాళ్ళు వాళ్ళ బౌలర్లు కానీ వీళ్ళందరూ కూడా మ్యాట్ హెన్రీ కానీ, లూకి ఫెర్గ్యూసన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా భారత్ లో క్రికెట్ ఆడారు. సుదీర్ఘ కాలం పాటు అటు మన దేశంలో వాళ్ళు టెస్ట్ సిరీస్ కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా మొన్న వన్డే సిరీస్ కూడా భారత్ మీద వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి భారత్ కండిషన్స్ మీద మంచి అవగాహన ఉంది. గతంలో మాదిరిగా భారత్ బౌలింగ్ లైనప్ బలంగా లేదు కాబట్టి, బ్యాటింగ్ లైనప్ అంత బలంగా కనపడటం లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ను చాలా అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ చాలా జాగ్రత్తగా రాణించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ పిచ్ కి సంబంధించి భారత్ కు ఫోబియా ఉంది. కటక్ మైదానం ఎలా ఉంటుందో అలాగే అహ్మదాబాద్ మైదానం కూడా. కాబట్టి ఇక్కడ కొంత ఉన్నటువంటి ముఖ్యంగా నల్లమట్టితో తయారు చేసినటువంటి పిచ్ కావడంతో కొంత భయం అనేది భారత ఆటగాళ్ళలో స్పష్టంగా కనపడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ నల్లమట్టి పిచ్ కనుక మనం చూసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఏదైనా ఒక టెన్నిస్ బాల్ వేసి నల్లమట్టి మీద వేస్తే ఒక రకంగా ఉంటుంది, ఎర్రమట్టి మీద వేస్తే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నల్లమట్టి కొంచెం ఎక్కువగా మెత్తగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల పిచ్ బాల్ అనేది స్లోగా బ్యాట్ మీదకి రావటం ఇదంతా కూడా కొంత తలనొప్పి కలిగించేటువంటి విషయం. దీనివల్ల షాట్లు కూడా స్వేచ్ఛగా ఆడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా బౌలింగ్ లో వేరియేషన్ చూపించే బౌలర్లకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మన వరల్డ్ క్లాస్ బౌలర్లు ప్యాట్ కమిన్స్ కానీ, మిక్ స్టార్క్ కానీ, జాష్ హేజిల్వుడ్ కానీ ఇటువంటి బౌలర్లు, అదేవిధంగా ఇంగ్లాండ్ కి సంబంధించి జెమీ ఆండర్సన్ కానీ, లేదంటే మరికొంతమంది బెన్ స్టోక్స్ కానీ, లేదంటే భారత్ కు సంబంధించి బుమ్రా కానీ, మహమ్మద్ సిరాజ్ కానీ ఇటువంటి బౌలర్లు అయితే ఇక్కడ ఈ కండిషన్స్ చాలా చక్కగా వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బౌలింగ్ కి సంబంధించి కొంత భారత్ కి ఇక్కడ భయం ఉంది. అందుకే ఎర్రమట్టి నల్లమట్టితో కలిపి ఇక్కడ పిచ్ ను తయారు చేశారు. అదే కొంచెం గ్రాసీగా ఉండేటువంటి అవకాశం ఉంది. దానితో అహ్మదాబాద్ లో మంచు ప్రభావం కూడా కొంత ఉంటుంది. మంచు ప్రభావం ఉన్నప్పుడు కొంత బౌలర్లకు కొంత ఇబ్బంది, ఫీల్డర్లకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి అది బ్యాట్స్మెన్ కి అనుకూలంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్కోర్ కూడా అంటే ఏదైతే బ్యాటింగ్ ముందు అంటే అభిమానులు చెప్పేది ఏంటి అని అంటే, ఎస్ మనం ఓడిపోయాం కరెక్టే, మరి మన ఆపోజిట్ టీం కూడా అదే పిచ్ కండిషన్స్ని పాజిటివ్గా మలుచుకొని గెలిచింది కదా అని ఒక వెర్షన్ కూడా తీసుకొస్తున్నారు. అలాగే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, టాస్ ఈ 4గిట్లో ఏది కీ ఫ్యాక్టర్గా ఫైనల్లో ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు?
ప్రతి క్రికెట్ మ్యాచ్ కి మురళి ఈ 4 మీరు చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. ఎందుకు అయితే ఇక్కడ ప్రతి బంతితో కూడా T20లకు సంబంధించి పోరాటం చేయాలి. ఒక టెస్టుల మాదిరిగా ఏదో ఒక సెషన్ లో రెస్ట్ తీసుకున్నట్టు తీసుకుని, లేదంటే కొంత జార విడిచినా గానీ T20లో మాత్రం ప్రతి బంతి కూడా ఇంపార్టెంట్, ప్రతి సిక్స్ ఇంపార్టెంట్, ప్రతి సింగిల్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొన్న ఇంగ్లాండ్ 7 పరుగులతోనే ఓడిపోయింది. కాబట్టి అక్కడ మన వాళ్ళు తిలక్ వర్మ కొట్టినటువంటి 6లు ఎంత హెల్ప్ అయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఫీల్డింగ్ విషయంలో, మీరు ఫీల్డింగ్ విషయంలో చూసుకున్న అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్లు ఎంత ప్లస్ అయినాయి. అలాగే తర్వాత మన బౌలింగ్ కి సంబంధించి చూసుకుంటే, బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా చేసినటువంటి 18వ ఓవర్ కానీ 19వ ఓవర్ హార్దిక్ పాండ్యా వేసిన 2 ఓవర్లు కానీ జట్టుకి ఎంత ప్లస్ అయినాయి. కాబట్టి T20లకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కీ ఫ్యాక్టర్ గానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ బ్యాటింగ్ విషయంలో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాటింగ్ విషయంలో నిలబడినా సరే మిగిలిన 3 ఫ్యాక్టర్స్ లో కూడా చాలా జాగ్రత్తగా రాణిస్తేనే అవకాశాలు అనేది ఉంటాయి. అంటే అసలు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా విషయంలో అభిమానులు చెప్పేది ఏంటి అంటే, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసి రాదు, ఈసారి డెఫినెట్గా మనమే విన్ అవుతాం అన్నట్టు ఒక ప్రొడిక్షన్ సోషల్ మీడియాలో అవుతుంది కదా. అసలు ఆ కోణంలో చూడొచ్చంటారా, లేకపోతే బలంగా న్యూజిలాండ్ అయితే ఈ మ్యాచ్ ని కొంత కఠినంగానే తీసుకోవచ్చు. దానికి తోడు భారత క్రికెట్ అభిమానులు కూడా ఇక్కడ మిక్స్డ్ ఫీలింగ్స్ లో ఉన్నారు. కాబట్టి కొంత భయం అనేది కనపడుతోంది. అంటే కొన్ని కీలక సందర్భాల్లో న్యూజిలాండ్ ఆడేటువంటి ఆట తీరు కూడా చాలా అద్భుతంగా ఉండదు. వాళ్ళ పోరాట పటిమ ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ న్యూజిలాండ్ ని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా భారత ఆటగాళ్ళు కనుక ఖచ్చితంగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తే మాత్రం అది బాగుంటుందనే ఒపీనియన్ అయితే నేను చెప్పగలుగుతాను. అదే విధంగా కీలక సమయాల్లో మన వాళ్ళు వికెట్లు కోల్పోవడం, మొన్న దూకుడుగా ఆడే సమయంలో సంజు శాంసన్ వికెట్ పడింది. ఆ సంజు శాంసన్ వికెట్ పడటం అనేది చాలా ఎఫెక్ట్ చూపించిన ఫ్యాక్టర్. కాబట్టి అలాగే ఇషాన్ కిషన్ కీలక సమయంలో అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరు కాసేపు ఉంటే భారత్ ఖచ్చితంగా 280 నుంచి 290 స్కోర్ చేసేది. కాబట్టి ఇక్కడ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోకుండా ఉండగలిగితే, తిలక్ వర్మ కూడా అలాగే కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్కోర్ కొంచెం స్లో అయింది. కాబట్టి ఇక్కడ ప్రతి బంతిని కూడా సీరియస్ గా తీసుకోవాలి. మొన్న జాకబ్ బేతల్ చూసాం. జాకబ్ బేతల్ అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో పిచ్చి షాట్ ఒక్కడు కూడా లేదు అతనిలో. మన సంజు శాంసన్ ఆడినటువంటి ఇన్నింగ్స్ మన సౌత్ ఆఫ్రికా మీద ఆడినా, మొన్న ఆడినా కానీ మన అంతకు ముందు కానీ ఎప్పుడైనా సరే అతను ఆడిన ఇన్నింగ్స్ ఏవైతే ఉన్నాయో, వెస్టిండీస్ మీద ఆడినటువంటి ఇన్నింగ్స్ కానీ, ఇప్పుడు మన ఇంగ్లాండ్ మీద ఆడినటువంటి ఇన్నింగ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతి షాట్ ని కూడా అంటే ప్యాట్ కమిన్స్ ఫార్మాట్ అనేది ఒకటి ఉంది కదా 2023 వరల్డ్ కప్ అప్పుడు, మేము స్టేడియాన్ని సైలెంట్ చేయగలిగితే చాలు, మేము గెలిచినట్లే అనేది ఒక అప్పుడు ప్యాట్ కమిన్స్ చెప్పినటువంటి పరిస్థితి. న్యూజిలాండ్ కూడా అదే ఫార్మాట్ని, అంటే బ్యాటింగ్ ఎంచుకున్నా బౌలింగ్ ఎంచుకున్నా ముందు స్టేడియంని సైలెంట్ మేము చెయ్యాలి అనేటువంటి ఒక ఫార్మాట్తో వెళ్తుంది అనేటువంటి చూడొచ్చు అంటారా అలాగే? ఎస్, అంటే సైలెంట్ చేయొచ్చు అనే దానికంటే కూడా భారత్ అంటే ఎస్ చేయొచ్చు. న్యూజిలాండ్ కెపాసిటీ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు కీలక సమయాల్లో ఆడినటువంటి ఇన్నింగ్స్ లేదు మనం చూసుకున్నా కానీ, లేదంటే కీలక సమయాల్లో వాళ్ళు తీసినటువంటి వికెట్లు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు బట్టే క్యాచ్లు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ గ్లెన్ ఫిలిప్స్ కనుక కీలక సమయంలో ఉన్నప్పుడు సంజు శాంసన్ క్యాచ్, అభిషేక్ శర్మ క్యాచ్ పట్టాడు అనుకోండి, సైలెంట్ అయిపోతారు ఆటోమేటిక్ గా. కాబట్టి అలాగే లూకీ ఫెర్గ్యూసన్ కనుక అతను ఆడితే, అతను బౌలర్, అతను నిజంగా మృగం అంటారు కదా క్రికెట్ లో, మృగాల్లో అదొక మృగం అనమాట. కాబట్టి అలా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా సైలెంట్ చేయడం అనేది, భారత్ ను సైలెంట్ చేయడం అనేది, టాప్ ఆర్డర్ ని 4 కనుక అవుట్ చేసి, బౌలింగ్ లో కనుక హర్షదీప్ సింగ్ ని, బుమ్రా, లేదంటే స్పిన్ బౌలింగ్ లో కనుక న్యూజిలాండ్ స్వేచ్ఛగా ఆడగలిగితే మాత్రం భారత్ ఆటగాళ్లే కాదు అభిమానులు కూడా ఆత్మరక్షణలో పడిపోతారు. అవసరమైతే కొంతమంది భయంతో బయటకు కూడా వెళ్ళిపోతారు. సిరాజ్ వస్తున్నాడు, ఒక ఫాస్ట్ బౌలర్ వెళ్ళిపోతాడు టీమిండియాలోంచి అనేటువంటిది కూడా ఒక ప్రొడిక్షన్ నడుస్తుంది కదా, చూడొచ్చంటారా అలా సిరాజ్ ఆగమనం ఫైనల్లో? నాకు ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సిరాజ్ కి సంబంధించి ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ ని కూర్చోబెట్టి మరి అతనితో డ్రింక్స్ తెప్పించుకుంటున్నారు అంటే నాకెందుకు అతను బార్ వెయిటర్ లాగా కనిపించాడు. అంటే నాలో అంత కోపం అనిపించింది. అసలు అతను తీసుకెళ్ళి రికార్డ్ ఎలా ఉంది వెంకట్ దానికి? అతను అక్కడ మంచి క్రికెట్ ఆడాడు అహ్మదాబాద్ లో, అతను ఐపీఎల్ కూడా ఆడాడు కదా లాస్ట్ ఇయర్. అతనికి అక్కడ మంచి రికార్డ్ ఉంది, అతను మంచి ఆ పిచ్ మీద మంచి అవగాహన ఉంది, ఆ కండిషన్స్ మీద మంచి అవగాహన ఉంది. గంభీర్ గ్యాంగ్ అనేది ఒకటి పెట్టుకున్నాడు కదా, గంభీర్ గ్యాంగ్ లో సిరాజ్ కి చోటు దక్కకపోవచ్చు అనే మాట మీకు ఒక విషయం చెప్తాను. కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ గ్యాంగ్, అలాగే సిరాజ్, విరాట్ కోహ్లీ గ్యాంగ్. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా ఎప్పుడు ప్రాధాన్యత ఉంది. కుల్దీప్ యాదవ్ పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని ఎందుకు ఆడిస్తున్నాడు? ఇవన్నీ కూడా ఇక మనం అంటే కొన్ని విషయాల గురించి మాట్లాడుకోకూడదు. మాట్లాడితే ఇప్పుడు మీరు దేశద్రోహం, నేనో దేశద్రోహం ఏదో ఒకటి అవుతాం. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని అంశాలు, బట్ అభిమానులు ప్రతిదీ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా.
అభిమానులు ఏంటంటే ఇప్పుడు భారత్ మొన్న ఓడిపోయిన సరే మొన్న గెలిచింది కాబట్టి అభిమానులు కూడా కొంత అడ్జస్ట్ అయిపోయారు. ఓకే, సంజు శాంసన్ ఆడాడు, ఇషాన్ కిషన్ ఆడాడు, చివరిలో శివన్ దుబే ఆడాడు, బుమ్రా బౌలింగ్ బాగా చేశాడు. కానీ మొన్న కనపడిన లోపాలన్నింటినీ కనుక మనం బయట చెప్పుకోగలిగితే చాలా సండాలంగా ఉంటుంది. జోఫ్రా ఆర్చర్ కూడా ఒక 3 సిక్సర్లు కొట్టాడు లాస్ట్ లో. అది ఒకవేళ శివన్ దుబే బౌలింగ్ ఇచ్చారు, అదే 20 పరుగులు 22 పరుగులు అయితే హార్దిక్ పాండ్యా ఓవర్లో కానీ 9 పరుగులు కాకుండా 15 పరుగులు 20 పరుగులు వచ్చినాయి అనుకో, పరిస్థితి ఏంటి ఆఖరి ఓవర్ లో. కాబట్టి ఇవన్నీ కూడా కొంత మనం సూర్యకుమార్ యాదవ్ ఆట సంగతి ఏంటి, అతను కెప్టెన్ ఇన్నింగ్స్ ఏదో అది ఏం బాల్ టు బాల్ పరుగులు తీయడం అదంతా చండాలంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు. మనం మాట్లాడుకున్న వినే పరిస్థితిలో కొంత అంటే అది భజన బృందాలు కూడా తయారైతున్నాయి. సోషల్ మీడియాలో కూడా చూస్తే ఎలివేషన్ ఇస్తారు, కేజీఎఫ్ సినిమా ఎలివేషన్ లో, సలార్ ఎలివేషన్ లో, వీటన్నిటి కారణంగా జట్టు పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఎలివేషన్ లో చూసుకుని మరి అంటే అభిషేక్ శర్మ గురించి ఎలివేషన్ ఇచ్చి రెడీ సినిమాలో అతను ఎలా కామెడీ అయిపోయాడు అంటే, రెడీ సినిమాలో భరత్ ఉంటాడు, అది మాస్టర్ భరత్, గుండె జుట్టు కత్తిరించిన తర్వాత గుడ్డ కట్టుకుని బయటకు వెళ్తారు. ఇతను కూడా గుడ్డ కట్టుకుని బ్యాటింగ్ వస్తుంది, పులి 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 అని చెప్పేసి ఇతను కూడా అలాగే. సో ఇతను ఏదో ఆడేస్తాడు. ఈ టోర్నీ మొత్తం చూసుకుంటే మరి నాకైతే కొంతమంది ఇంకొక ఎలివేషన్ ఇస్తున్నారు. విరాట్ కోహ్లీ మన 2024 ప్రపంచ కప్ మొత్తం ఫెయిల్ అయి ఫైనల్ ఆడాడు. అలాగే అభిషేక్ శర్మ కూడా ఫైనల్ ఆడేటువంటి ఛాన్స్ ఉంది. అతనిలో విశ్వరూపం చూస్తాము. యువరాజ్ సింగ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. యువరాజ్ సింగ్ అహ్మదాబాద్ వచ్చాడు, గంభీర్ సారథ్యంలో కాకుండా యువరాజ్ సింగ్ సారథ్యంలో అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అనే ఎలివేషన్ ఉన్నాయి. మరి జట్లో చోటు ఉంటుందో లేదో తెలియాలి. ఫైనల్ మీ ప్రెడిక్షన్ ఏంటి దీని మీద? 50-50 ఛాన్సెస్ బోర్లై, కానీ నాకెందుకో న్యూజిలాండ్ కొంత పర్సెంట్ ఎక్కువ కనపడుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. కానీ నాకైతే బౌలింగ్ పరంగా చూసుకుంటే రేపు బుమ్రా తేలిపోతాడేమో అనే భయం కూడా ఉంది. ఎందుకంటే బుమ్రా విషయంలో వాళ్ళు పక్కగా ప్రిపేర్ అయ్యి వస్తారు అనేదైతే క్లారిటీ ఉంది. కానీ రేపు హర్షదీప్ సింగ్ బౌలింగ్ మాత్రం మనం చూడొచ్చు. ఫైనల్ ఫోబియా కానీ ఐసీసీ ఈవెంట్లలో ఒక ఫోబియా ఉంది కదా న్యూజిలాండ్ కి, అది మనకు ప్లస్ అవుతుంటారు. న్యూజిలాండ్ కి ఫోబియా ఉందని మనం అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఒక పక్క ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ కాబట్టి మనలాగా ఈ టీమిండియా యాజమాన్యం ఒత్తిడిలో వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు ఆడతారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ ఎగ్జాక్ట్ గా వాళ్ళందరూ కూడా ఒక ప్రీ ప్లాన్ గా ఉండే బరిలో దిగుతారు. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలిసి వాళ్ళు కూర్చొని వీడియోలు కూడా చూస్తూ ఉన్నారు. ప్రాక్టీస్ తో పాటు వీడియోలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే స్పిన్ కి సంబంధించి వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళ స్పిన్ బౌలింగ్ గ్లెన్ ఫిలిప్స్ కానీ మిచ్ శాంట్నర్ కానీ వీళ్ళిద్దరూ భారత్ ను ఇబ్బంది పెట్టచ్చు అనేది నేను స్పష్టంగా చెప్తాను. అదే విధంగా గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్ విషయంలో అతను కనుక సర్కిల్ లో ఫీల్డింగ్ చేసేటప్పుడు మన వాళ్ళు షాట్స్ ఆడితే మాత్రం ఖచ్చితంగా అతని వైపుగా షాట్స్ ఆడతారు. ఎక్కడ ఫీల్డింగ్ చేసినా సరే మన వాళ్ళు అతనికి కవర్స్ లో కానీ లేదంటే మిడ్ వికెట్ లో కానీ ఎక్కడ అతను ఫీల్డింగ్ చేసినా మన వాళ్ళు షాట్స్ ఆడితే మాత్రం ఖచ్చితంగా పెరిగిపోతారు. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. సో మరికొన్ని గంటల్లో T20 వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్ అయితే ఉండనుంది. టీమిండియాను అహ్మదాబాద్ గ్రౌండ్ కలవరపెడుతున్నటువంటి అంశం అక్కడ బ్యాడ్ ట్రాక్ రికార్డే దీనికి సంబంధించి. గతంలో 2023 ఫైనల్లో ఏ విధంగా ఓటమి పాలయ్యాం, మొన్న సౌత్ ఆఫ్రికాతో ఆడినటువంటి మ్యాచ్లో కూడా ఓటమి వెంటాడినటువంటి పరిస్థితులు. ఆ పిచ్ మీద ఒకంత సెంటిమెంట్ అయితే నడుస్తోంది. నల్లమట్టి పిచ్ మీద భారత్ కష్టపడాల్సి వస్తుంది అనేటువంటి మాట. అహ్మదాబాద్లో మ్యాచ్లో నల్లమట్టి పిచ్పై 2 మ్యాచ్లు ఓడిపోయినటువంటి రికార్డును కూడా కలవరపెడుతోంది. దీనికి సంబంధించి ఫైనల్ మ్యాచ్ కోసం నల్ల ఎర్రమట్టితో పిచ్ అయితే తయారు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వీటన్నిటితో పాటు టాస్ కూడా కీలకంగా మారేటువంటి పరిస్థితి రేపు ఫైనల్ మ్యాచ్లో ఉంది.